నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. బంగ్లాదేశ్ పరిస్థితి అంతకంతకు దిగజారిపోతోంది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడ్డా అల్లర్లు కొనసాగుతున్నాయి. హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. దీంతో హిందువులు కూడా రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తున్నారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. చివరికి షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయింది. ఆమె దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్నారు. అయితే హసీనా దేశం విడిచి వెళ్ళాక అల్లరి మూకలు రెచ్చిపోయాయి. హిందువులతో పాటు ఇతర మైనార్టీలు లక్ష్యంగా దాడులు మొదలయ్యాయి. ముఖ్యంగా హిందువులు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. హిందూ ఆలయాలను తగలబెట్టారు. ఇళ్లల్లోకి చొరబడి లూటీ చేయడంతో పాటు మహిళలపై అత్యాచారాలకు తెగబడ్డారు. సజీవ దహనాలకు పాల్పడ్డాయి అల్లరి మూకలు. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైనా అక్కడ పరిస్థితులు మాత్రం చక్కబడడం లేదు. ఇప్పటికే హిందువులతో పాటు ఇతర మైనార్టీలు లక్ష్యంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. పరిస్థితిని చక్కదిద్దడానికి వచ్చిన సైనికులు కూడా హిందువులపై దాడులు జరుగుతుంటే చోద్యం చూస్తున్నారు. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టులోని హిందూ క్రీడాకారుడు లిటన్ దాస్ ఇంటిపైన ఇస్లామిస్టులు దాడి చేశారు. విలువైన వస్తువుల్ని లూటీ చేశాక ఇంటికి నిప్పు పెట్టారు. అంతర్జాతీయ క్రీడాకారుడికే రక్షణ లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బంగ్లాదేశ్లో ఇప్పుడు పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయంటే పోలీసులు విధులు నిర్వహించడం లేదు. కనీసం రోడ్లపై ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం లేదు. దాడులు జరుగుతాయనే భయంతోనే విధులకు హాజరు కావడం లేదంటున్నారు పోలీసులు. షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేశాక అల్లరి మూకల్ని అదుపు చేసే నాథుడు కరువయ్యాడు. దీంతో హిందువులు లక్ష్యంగా దాడులు ఎక్కువయ్యాయి. దీంతో హిందూ సంఘాలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నాయి. తమకు భద్రత కల్పించాలని కోరుతున్నారు బంగ్లాదేశ్లోని హిందువులు. అయితే ఆందోళనకారుల్ని సైన్యం అడ్డుకోవడంతో ఇరుపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. తాము కూడా బంగ్లాదేశ్ పౌరులమేనని, తమకు ఎందుకు భద్రత కల్పించడం లేదని సైనికుల్ని నిలదీస్తున్నారు హిందువులు. 48 జిల్లాల్లోని 278 ప్రాంతాలను అల్లరి మూకలు టార్గెట్ చేశాయని బంగ్లాదేశ్ నేషనల్ హిందూ గ్రాండ్ అలయన్స్ ఆరోపించింది. దాడులు, లూటీలు జరుగుతున్నాయని తెలిపింది. హిందువుల భూములు, ఇళ్లు లాక్కుంటున్నారని వివరించింది. దేశం విడిచి వెళ్లాలంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది హిందూ గ్రాండ్ అలయన్స్. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఎదుట 7 డిమాండ్లు పెట్టింది హిందూ గ్రాండ్ అలయన్స్. తమపై జరుగుతున్న దాడులపై న్యాయ విచారణ జరిపించాలని కోరింది. మైనార్టీల భద్రత చట్టం చేయడంతో పాటు కమిషన్ను ఏర్పాటు చేయాలని తెలిపింది. ధ్వంసం చేసిన ఆలయాలు, ఇళ్లను ప్రజాధనంతో పునర్నిర్మించాలని కోరింది. దాడుల కేసుల విచారణను వేగవంతం చేయడంతో పాటు దర్యాప్తు నివేదికలను బహిర్గతం చేయాలని కోరింది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మైనార్టీ దాడుల నివేదికలను బయటపెట్టాలని డిమాండ్ చేసింది హిందూ గ్రాండ్ అలయన్స్. మైనార్టీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడంతో పాటు దుర్గా పూజ సందర్భంగా 3 రోజులు సెలవులివ్వాలని కోరింది. భద్రత కల్పించాలంటూ బంగ్లాదేశ్లో హిందువులు ఆందోళనలకు దిగుతున్న వేళ ఢాకాలోని పురాతన ఢాకేశ్వరి జాతీయ ఆలయాన్ని సందర్శించారు చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్. హక్కులు అందరికీ సమానమని, మనమందరం ఒక్కటే అన్నారాయన. మన మధ్య ఎలాంటి తేడాలు లేవన్నారు. సంయమనం పాటిస్తూ తమకు సహకరించాలని కోరారు. మేం ఏం చేయగలుగుతున్నాం, ఏం చేయలేకపోతున్నామన్నది తర్వాత నిర్ణయించాలన్నారు. ఒకవేళ తాము విఫలమైతే అప్పుడు విమర్శించాలని కోరారు యూనస్. మనది ప్రజాస్వామ్యం, ముస్లింలు, హిందువులు, బౌద్ధులుగా మనల్ని చూడకూడదన్నారు. మనందరినీ మనుషులుగానే చూడాలన్నారు యూనస్. మన హక్కులకు భంగం కలగకూడదన్నారు. వ్యవస్థలు కుప్పకూలడమే అన్ని సమస్యలకు కారణమన్నారాయన. అందుకే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. వ్యవస్థలను గాడిలో పెట్టాల్సి ఉందన్నారు యూనస్. బంగ్లాదేశ్లో పరిస్థితులు, హిందువులపై దాడులపై వివిధ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఆస్ట్రేలియా పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు జూలియన్ లీజర్. బంగ్లాదేశ్లో మానవత్వం మంటగలిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు జూలియన్ లీజర్. మైనార్టీ హిందువులపై దాడులు అంతకంతకు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయన్నారు. కొంతకాలంగా బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత ఇబ్బంది పడుతోంది. దీంతో గత కొంతకాలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వ్యవహారంతో ఆందోళనలు ఉధృతమై ఆఖరికి ప్రభుత్వాన్ని కూలదోసే వరకు వెళ్ళింది పరిస్థితి. తర్వాత హిందువులు, ఇతర మైనార్టీలు లక్ష్యంగా అల్లరి మూకలు దాడులకు తెగబడుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థుల ఆందోళనతో మొదలైన ఉద్యమం ప్రభుత్వాన్ని కూల్చే వరకు వెళ్ళింది. అయితే అప్పటికే అంతంత మాత్రంగా ఉన్న బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పుడు నిత్యావసరాల ధరలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం 13 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో సగటు జీవి ఇబ్బందులు పడుతున్నాడు. ఒక శ్రీలంక, ఒక పాకిస్తాన్, ఒక నేపాల్, ఇప్పుడు బంగ్లాదేశ్. ఆందోళనలతో అట్టడుగుతున్న బంగ్లాదేశ్లో సగటు మనిషి జీవనం దుర్భరంగా మారింది. పెనంపై నుంచి పొయ్యిలో పడినట్లుంది అక్కడి జనం పరిస్థితి. తిండి కోసం కూడా జనం ఇబ్బందులు పడే పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయి. విద్యార్థి ఉద్యమంతో బంగ్లాదేశ్లో ప్రభుత్వం కూలింది. సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది.
కొన్ని రోజుల పాటు రాజకీయ అనిశ్చితి తర్వాత నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. చీఫ్ అడ్వైజర్ హోదాలో బంగ్లాదేశ్లో పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు మహమ్మద్ యూనస్. వ్యవస్థలను గాడిలో పెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో చాలా వ్యవస్థలు పనిచేయడం లేదు. మరోవైపు ఆ దేశ ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా దిగజారిపోతోంది. ద్రవ్యోల్బణం 13 ఏళ్ల గరిష్ట స్థాయి 11.66% చేరింది. బంగ్లాదేశ్లో కొంతకాలంగా పరిస్థితులు బాలేవు. గత జూన్ నాటికే అక్కడ ద్రవ్యోల్బణం 9.72% ఉంది. ఇక జూలైలో ఆహార ద్రవ్యోల్బణం 14.10% ఎగబాకింది. గత దశాబ్ద కాలంలోనే ఇది అత్యధికం. ప్రస్తుతం ఆహార ద్రవ్యోల్బణం 10.42% ఉంది. ఆహారేతర వస్తువుల ద్రవ్యోల్బణం జూన్లో 9.15% ఉంటే జూలైలో అది 9.68% పెరిగింది. గత ఏడాది మొత్తం చూసుకుంటే సగటున 9.02% ఉంది ద్రవ్యోల్బణం. దేశం చిన్నదైనా పెద్దదైనా ఆందోళనల వల్ల నష్టం ఎక్కువగానే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలపై ప్రభావం పడడమే దీనికి కారణం. స్థానిక మార్కెట్లలో రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోతాయి. రవాణా వ్యవస్థ నిలిచిపోతుంది. కనుక కార్యాలయాలు పనిచేయవు. ఆసుపత్రుల్లో అవుట్ పేషెంట్ సేవలకు అంతరాయం కలుగుతుంది. ఆహార సరఫరా వ్యవస్థకు ఆటంకం కలుగుతుంది. ఇక ఈ కామర్స్, సోషల్ కామర్స్లపై ప్రభావం పడుతుంది. బంగ్లాదేశ్ ఎగుమతుల్లో 85% వస్త్రాలే. వివిధ పెద్ద బ్రాండ్లకు చెందిన వస్త్రాలు బంగ్లాదేశ్లో తయారవుతున్నాయి. అయితే ఆందోళన కారణంగా గార్మెంట్ ఫ్యాక్టరీలను తాత్కాలికంగా మూసివేశారు. అనిశ్చిత పరిస్థితుల కారణంగా తమకు దక్కాల్సిన ఆర్డర్లు పోతాయని ఆందోళన చెందుతున్నారు. అయితే వస్త్ర ఎగుమతులు తగ్గితే బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. గత జూన్ నాటికే బంగ్లాదేశ్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు క్షీణించాయి. జూన్ చివరి నాటికి బంగ్లాదేశ్కు 21.8 బిలియన్ అమెరికా డాలర్లు ఉన్నాయి. 2022 నాటి నిల్వలతో పోల్చితే ఇది 35% తక్కువ. ఇవి కేవలం 3 నెలల కరెంట్ అకౌంట్ చెల్లింపులకు సరిపోతాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా ఆఫీసులు, ఫ్యాక్టరీలు తెరుచుకోవడం లేదు. దాడులు, లూటీలు జరుగుతాయనే భయాలు వెంటాడుతున్నాయి. దీంతో వ్యాపార కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాల్సిందిగా తాత్కాలిక ప్రభుత్వం మరోసారి పిలుపునిచ్చింది. బంగ్లాదేశ్లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. కాలేజీలో చదువుకుని బయటకు వస్తున్న వాళ్లకు ఉపాధి దొరకడం లేదు. ప్రతి ఏటా నిరుద్యోగుల సంఖ్య లక్షల్లో పెరిగిపోతున్నా షేక్ హసీనా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టలేదు. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టలేదు. ఇది ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. దీంతో హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా విద్యార్థులంతా ఉద్యమించారు. ప్రభుత్వాన్ని కూలదోశారు. కానీ తర్వాత పరిస్థితులు పూర్తిగా చేజారిపోయాయి. అల్లర్ల వల్ల స్తంభించిన వ్యవస్థల్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తోంది తాత్కాలిక ప్రభుత్వం. బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని కూల్చడంలో హిందూ విద్యార్థులు కూడా కీలక పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు తమ ఆస్తులు, కుటుంబాలను కాపాడుకోవటానికి అవస్థలు పడుతున్నారు. విద్యార్థుల ఆందోళనతో మొదలైన ఉద్యమం ప్రభుత్వాన్ని కూల్చే వరకు వెళ్ళింది. ప్రధాని షేక్ హసీనాను గద్దెదించామని సంబరాలు చేసుకున్నారు విద్యార్థులు. కానీ తర్వాత పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. దాడుల భయంతో పోలీసులు విధులకు దూరమయ్యారు. దీంతో ప్రజలకు భద్రత కల్పించే బాధ్యతను సైనికులు తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద, ప్రధాన రహదారుల జంక్షన్లలో సైనికులే పహారా కాస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే బాధ్యతను విద్యార్థులు తీసుకున్నారు. దీంతో పట్టణాల్లో పరిస్థితులు గాడిలో పడుతున్నట్లే కనిపిస్తున్నాయి. కానీ గ్రామాల్లో పరిస్థితులు చేయి దాటుతున్నాయి. హిందువులు లక్ష్యంగా జరుగుతున్న దాడుల్ని ఆపలేకపోతున్నారు. మరి ఈ పరిస్థితిని ఎవరు చక్కదిద్దుతారంటే సమాధానం లేదు. బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు 8% వరకు ఉన్నారు. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక అల్లరి మూకలకు మైనార్టీ హిందువులు టార్గెట్గా మారిపోయారు. దాడులు, హత్యలు జరుగుతున్నాయి. దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నారు. అయితే ఈ గడ్డపై పుట్టాం, ఇక్కడే ఉంటాం, మేం ఎందుకు వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు హిందూ యువత. తమ భూములు, ఇళ్లు లాక్కోవడంతో చాలామంది హిందువులు భయంతో భారత్కు వస్తున్నారు. అయితే వాళ్లను బోర్డర్లోనే అడ్డుకుంటున్నారు. తమను భారత్లోకి అనుమతించాలంటూ సరిహద్దులో పడిగాపులు కాస్తున్నారు. భారత్ బంగ్లా బోర్డర్లోనే శరణార్థుల్ని నిలువరిస్తున్నాయి బీఎస్ఎఫ్ దళాలు. స్వస్థలాలకు తిరిగి వెళ్లాల్సిందిగా వాళ్లకు సూచిస్తున్నారు బీఎస్ఎఫ్ జవాన్లు. మైనార్టీలపై దాడుల్ని నిలువరించడంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం విఫలమవుతోంది. బంగ్లాదేశ్లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల్లో 550 మందికి పైగా చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. మృతుల్లో అధిక శాతం విద్యార్థులే ఉన్నారు. 76 పోలీస్ స్టేషన్లకు నిప్పు పెట్టారు. పోలీసులను చితకబాదారు. కొందరిని చంపేశారు. దీంతో పోలీసులు విధులకు హాజరు కావడం లేదు. మైనార్టీలకు భద్రత కల్పించలేకపోయినందుకు క్షమాపణ చెప్పారు తాత్కాలిక ప్రభుత్వంలో హోమ్ అఫైర్స్ అడ్వైజర్ షౌకత్ హుసేన్. హిందువులపై దాడులు జరగకుండా చూస్తామంటూ ఇచ్చిన హామీని అమలు చేయలేకపోయామన్నారు. హిందువుల ఆలయాలు, ఇళ్లపై దాడులు చేస్తున్నది అవామీ లీగ్ ఛాత్ర పరిషత్ సభ్యులని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా
షేక్ హసీనా పథకంలో భాగంగా జరుగుతోందన్నారు. తాము హిందూ ఆలయాలు, ఇళ్లకు భద్రత కల్పిస్తున్నట్లు చెబుతున్నారు విద్యార్థులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో హిందూ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో సంబరాలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు హిందువులపైనే దాడులు జరుగుతుంటే దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దాడుల్ని ఖండిస్తున్నారు. హిందువులపై దాడులతో దేశ ముఖచిత్రం మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హిందూ విద్యార్థులు.